పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఊజు దేశము అని ఒక దేశం ఉంది. మరి ఆ ఊజు దేశంలో మనకు తెలుసు ఎవరున్నారు. దానిలో మహాభక్తిపరుడైన యోబు గారు ఉన్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు కూడా మరి యోబు గారు దేవుని యందు నమ్మిక ఉంచున్నారు, కానీ దేవునికి విరుద్ధంగా ఏ పని చేయలేదు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయం చదువుతున్నాం, గమనించండి అందరూ. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. మరి యోబు చేసిన ఫస్ట్ యోబు గురించి ఏముందంటే చెడుతనమును విసర్జించువాడు. చెడు అంటే ప్రతి దానిలోనూ చెడు, మాటలైనా చెడు మాటలు, పనులైనా చెడు పనులు, చూపులైనా చెడు చూపు, సమస్తాన్ని ఆలోచనలు కూడా చెడు ఆలోచనని విసర్జించిన వాడు. కాబట్టి యోబు దేవునికి అత్యంత నమ్మకస్తుడు, అత్యంత అయి ఉన్నాడు. మరి దేవుడు యోబు గురించి మరి గ్రంథం తీస్తే